కళలు మాత్రమే వస్తేనే అప్పుడు అనేది సక్సెస్ అవుతాయి. అంటే ఆ కళలు అంటే ఏముంటాయండి? ప్రతి ఒక్కరికి ఏముంటాయండి? డ్రీమ్స్. చాలా మందికి ఉంటాయి డ్రీమ్స్, కళలు. ఏదైనా నేను సాధించాలి జీవితంలో. ఎవరికైనా ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. అంటే దానికి గోల్ అంటే మనం ఏదైతే జీవితంలో నెరవేర్చుకోలేదో అది తపన ఉంటుంది. మనకు ఒక బర్నింగ్ డీజర్ లాగా ఏదో ఒకటి మన పిల్లలకు ఏదో ఒకటి చేయాలి, మన తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది మనకు. అది ఏముంటుందండి చెప్పండి? లగ్జరీ లైఫ్. డ్రీమ్స్ అంటే చెప్పండి ఏముంటాయి డ్రీమ్స్? కార్, లగ్జరీ కార్. లగ్జరీ కార్ and children's education, security income, లగ్జరీ హౌస్, next వచ్చేసి bank balance, హౌస్, house, చెప్పండి ఇంకా ఏముంది? బాడీ. గ్రేట్ క్లాస్ ఇవ్వచ్చు. parental care. Excellent. Madam ki great class है. क्या? Foreign trips. Children's education. అయితే ఇలా రాసుకుంటా పోతే మొత్తం నిండిపోతాయి. అంటే డ్రీమ్స్ అనేవి చాలా ఉంటాయి కానీ ఇవి నెరవేరాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చేసిన పనిలో అన్ని నెరవేరుతాయి ఈ డ్రీమ్స్ అనేవి. అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు 15,000, 20,000, 30,000 సంపాదిస్తారు కావచ్చు. ఏదైతే మన సంపాదన ఉందో అది మన ఇంటి ఖర్చులు అన్ని పోగా, మన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పోగా మనకు ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే అయితే అండి ఇవి కావు. ఇవి కావాలంటే మనం ఏం చేయాలనేది మనం ఒకటి CEO, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువులు ఏదో ఒకటి మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరం ఏదో మనం ప్రతి ఒక్కటి వాడుతుంటాం. పేస్ట్ కానీ, సోప్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, హెయిర్ షాంపూ కానీ, కుకింగ్ ఆయిల్, ఇట్లా ప్రతి ఒక్కటి బట్టలు ఉతకడానికి, టీ అన్ని వాడుతుంటాం. కాబట్టి మనకు ఎక్కడ వేసుకుంటామని మనం ఏదైనా వస్తువులు కొనుక్కొని ఎక్కడ వేసుకుంటాం? కిరాణా షాప్లో వేసుకుంటాం. అంటే కిరాణా షాప్లో ఏమన్నా వాళ్ళు తయారు చేస్తారా? చేయరు. వీళ్ళు ఎక్కడ చేస్తారు? హోల్సేల్ దగ్గర చేస్తారు. వీళ్ళు ఎక్కడ చేస్తారు? డిస్ట్రిబ్యూటర్ దగ్గర వేస్తారు. వీళ్ళు ఎక్కడ వేస్తారు? C&F ఏజెంట్. వీళ్ళు ఎక్కడ వేస్తారంటే ఫ్యాక్టరీలో వేస్తారు. అంటే మనం ఇక్కడ కస్టమర్గా ఉన్నాము. అంటే ఒక వస్తువు మన దగ్గరికి సపోజ్ ఇక్కడ ఫ్యాక్టరీలో ఒక మంచి ప్రోడక్ట్, మంచి నాణ్యత గల వస్తువు ఒక 30 రూపాయలకు తయారైతే ఒక కంపెనీ ఒక 10 రూపాయలు బెనిఫిట్ తీసుకొని రిలీజ్ చేస్తుంది మార్కెట్లో. అయితే ఇక్కడ నుంచి మనకు C&F ఏజెంట్ చేస్తాడు. ఎందుకంటే ఈ కంపెనీతో వీళ్ళకి లింక్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ కస్టమర్ ఇక్కడ పోయి కొనుక్కోలేము. అయితే ఇక్కడ వీళ్ళ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, కిరాణా షాప్ వస్తుంది. ఇక్కడికి మన దగ్గరకు వచ్చే వరకు ఏంటంటే అంటే దీనికి 100 రూపాయలు అవుతుంది కస్టమర్ దగ్గర వచ్చే వరకు. అంటే 30 రూపాయలకు తయారవుతుంది, 10 రూపాయలు బెనిఫిట్ చూసుకొని 40 రూపీస్కి మనకు కంపెనీ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ మనకు C&F ఏజెంట్ 10 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ 10 రూపాయలు, హోల్సేలర్ 10 రూపాయలు, కిరాణా షాప్ 10 రూపాయలు. అంటే వీళ్ళు కూడా లాభం లేదు, ఎవరైతే పని చేయరు కదా, వాళ్ళు కూడా వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇంకా 100 రూపాయలు అంటే 40, 80 రూపాయలు అయినాయి. ఇంకా 20 రూపాయలు పోయినాయి అంటే మధ్యవర్తులకు పోయింది. ఇక్కడ ఇంకోటి మనకి ఎట్లా చేస్తారంటే యాడ్స్ అనేది వస్తుంది. యాడ్స్ అంటే ఇక్కడ 20% పోతుంది ఇక్కడ. అంటే ఈ యాడ్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారండి? మీరు ఎవరు చేస్తే తీసుకుంటారా ఎవరైనా? దీనికి ఎవరు చేయాలి? సెలబ్రిటీ చేయాలి. సెలబ్రిటీ అంటే ఒక ఐశ్వర్య రాయ్, లేకపోతే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఇట్లా పేరు అమితాబ్ బచ్చన్ ఇట్లా వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కూడా ఏమైనా ఒట్టిగా చేస్తారా? వాళ్ళు మన లెక్క పేదలు ఉన్నారా? ఆల్రెడీ వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళకి మంచి మంచి లగ్జరీ కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
అయినా కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేస్తున్నారు. ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే వాళ్ళకు 20% అంటే వాళ్ళకు ఒక కోట్లలో ఉంటుంది, వాళ్ళ సంవత్సరానికి కోట్లలో ఉంటుంది, వాళ్ళది కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కోట్లలో సంపాదిస్తారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ వాడుకోనికి కస్టమర్గా మీరున్నారు, నేను తయారు చేయడానికి నేనున్నాను. ఇప్పుడు ఈ మధ్యవర్తులకు ఏదైతే 60% ఏదైతే ఉందో అది ఇవ్వలేండి. మనం పొద్దుంతా కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తున్నాం మనం. అంటే 100 రూపాయలు ఏదైనా వస్తువు ఇప్పుడు మార్కర్ ఉన్నది, ఈ మార్కర్ అంటే 40 రూపాయలకు తయారైంది, మనకు వచ్చేది 100 రూపాయలు అవుతుంది. మధ్యవర్తులకు 60% పోతుంది, మనకు 60%. అంటే ఇక్కడ సపోజ్ ఒక 1000 రూపాయలు పెట్టుకోండి, ఇక్కడ 400 తయారు వస్తువు 400 కొంటే మనం ఇక్కడ 1000 అవుతుంది. 600 ఎవరికి పోతున్నాయి, మనమే అవుతుంది. ఈ 600 కూడా ఈ మధ్యవర్తులకు మొత్తం తీసేస్తాను నేను. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. అంటే వాడుకోనికి మీరున్నారు, తయారు చేయడానికి నేనున్నాను. నా ధర తీసుకుంటే మీకు ఈ 60% అనేది మీకు ఇస్తా అంటుంది కంపెనీ. అంటే ఇది ఎలా ఇస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. చూడండి, ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం ఏదైనా వస్తువులు ఇంట్లో ఉంటున్నాం కదా, ప్రతి నెల కొంటాం కదండి. ప్రతి నెల ఎంత కొంటాం మనం? ఒక పెద్ద ఫ్యామిలీ అయితే 4000 5000 కొంటాం. సో మామూలుగా చిన్నగా మీడియం ఫ్యామిలీ 2 పిల్లలు మనం ఉన్నామంటే ఒక 3000 కొంటాం. 20,000 నుంచి 3000 కొంటాం. అంటే మనకు ఒక లెక్కగా మనం 4000 కొందాం అనుకుందాం. 4000 ప్రొడక్ట్ మనం కొంటే మనకి ఎంత వస్తుందని బెనిఫిట్ అంటే 1600 దాకా 2600 దాకా వస్తుంది. ఇక్కడ మన గ్రేట్ వెస్టేజ్ అండి. వెస్టేజ్ కి వెస్టేజ్ కంపెనీలో మనకి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఏదైనా వస్తువులు కొంటామంటే ఇక్కడ మార్కెట్ షాప్ లో మనకి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా అండి? ఇక్కడ 0. ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఏమైనా ఉంటుందా బయట? క్యాష్ బ్యాక్ అనేది ఏముంటుంది, ఇక్కడ కూడా 0. ఇక్కడ 5 to 16%. 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. అంటే ప్రతి రోజు మనకు 360 రోజుల సంవత్సరంలో ప్రతి ఒక్క రోజు కూడా ఈ డిస్కౌంట్ అనేది మనకే ఉంటుంది. ఇంకోటి మనకు 5 to 16% క్యాష్ బ్యాక్ మనకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఎక్కడ ఎంఆర్పీతో ఇస్తారా మనకు? బయట ఎక్కడైనా కానీ ఎంఆర్పీ రేట్తో ఇస్తారా, డిస్కౌంట్ ఇస్తారా? మనం ఎంఆర్పీ రేట్తో ఇస్తారు కదా. ఇక్కడ 10 అదైతే సారీ మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఏమైనా ఉంటాయా మనకు? ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఏముంటాయి కదా. ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకి ఇక్కడ 10% ఇస్తారండి. 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. ఇక్కడ 10% ప్రొడక్ట్ ఫ్రీ అంటే బాగుంటుందా లేదా? ఇంకోటి ఏంటంటే మనకు లాయల్టీ ప్రోగ్రామ్ 4. లాయల్టీ ప్రోగ్రామ్ అంటే మనం 4 నెలలు ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటే 5వ నెలల మనకు సపోజ్ ప్రతి నెల 4000 తీసుకున్నాం అనుకోండి. 4000 వస్తువులు కొనుక్కుంటే 5వ నెల మనకు 2500 సామాన్ ఫ్రీ వస్తుంది. అంటే ఇంకోటి కూడా మనకు ప్రొడక్ట్ గ్యారంటీ ఉంటుందా, ఏమైనా నాణ్యత ఉంటుందా అంటే ప్రొడక్ట్ కూడా 100% గ్యారంటీ ఉంటుంది. ఏ వస్తువు తీసుకున్నా కానీ 30 రోజులు వాడి మీరు 30% వాడినా కానీ మీరు నచ్చకుంటే ఒక కాగితం మీద రాసి బట్టి ఒక వైట్ పేపర్ మీద GST కట్ చేసుకొని మీ ప్రొడక్ట్ అనేది మీ డబ్బులు అనేది రిటర్న్ ఇస్తాను కంపెనీ. అంటే మేడం అంటే కొంతమంది చిన్న ఫ్యామిలీ కదా, ఒక 2200 రూపాయలు తీసుకున్నా కానీ అంటే ఇక్కడ 60 PV అవుతుంది. 60 PV అంటే దీనికి ఏంటంటే 1250 రూపాయలు అనేది ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. చిన్న ఫ్యామిలీ 4000 కొనలేము, 2200 కొంటా అంటే 60 PV అవుతుంది. ఇక్కడ 4000 అంటే 100 PV అవుతుంది. ఈ 4000 కొంటే 100 PV అయితే ఏంటంటే మనం ఏదైతే వస్తువులు ఏదైతే మనం చాయిస్ మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ 2250 PV అంటే
స్టోర్ వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి, అంటే కంపెనీ డిసైడ్ చేస్తారన్నమాట. మనం వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోవాలి. ఇక్కడ మనం చాయిస్ చేసుకుని తీసుకోవచ్చు. ఇంకా మనకు ఎవరైతే కోర్ అనేది చేస్తారో ఒక 5500 కోర్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 160 PV అవుతుంది. 160 PV కోర్ అంటుంది. 160 PV కోర్ చేస్తే ఏమవుతుందంటే ఈ 1250 ఉంది, ఇది మనకు 2000 అంటే మొత్తం 3750 సమాన్ ఫ్రీ అవుతుంది. ఇలా చేయడం ద్వారా మనకు దాదాపుగా ఒక 50% బెనిఫిట్ వస్తుంది ఇక్కడ. అంటే మనకు 10 to 20% డిస్కౌంట్, 5 to 60% క్యాష్ బ్యాక్, 10% ప్రొడక్ట్ ఫ్రీ, 4 నెలలు వరుస కాకుంటే 5 నెలల 100 PV వేస్తే 20,000 సామాన్ ఫ్రీ. అండ్ ఎవరైతే 60 PV వేసిన వాళ్ళు 1250. అంటే ఇది మొత్తం కలుపుకుంటే బెనిఫిట్ అనేది మనకు 50% బెనిఫిట్ వస్తుంది అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వేరే ఇంకోటి చెప్తాను, ప్రొడక్ట్ గ్యారంటీ చెప్పిన 30 రోజుల వరకు మనం 30 రోజులలో ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. అంటే మనం బయట ఏమైనా వస్తువు తీసుకొస్తే ఇప్పుడు ఇది ఒకవేళ దీనికి ఇప్పి ఒకసారి బోర్డు మీద రాసామంటే రిటర్న్ తీసుకో. అదే ఈ కంపెనీలో ఏంటంటే మనకు నచ్చకున్నా కానీ 30 రోజుల్లో 30% వాడినా కానీ రిటర్న్ తీసుకొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తుంది. GST కట్ చేసుకొని వండర్ఫుల్ ఉంటుంది మనకు. అయితే ఇప్పుడు చెప్పాను, ఇందాక చెప్పాను కదండి 60% మనకి మధ్యవర్తులకు కొంచెం చెప్పినా కదా. అంటే ఒక 100 రూపాయల వస్తువులు కొనుక్కుంటే 40 రూపాయలకు మనకు తయారయ్యేది కంపెనీ మనకు 40 రూపాయలకి ఇస్తుంది కాబట్టి 60 రూపాయలు అనేది 10 రూపాయలకు వస్తుంది. అంటే ఇప్పుడు 50% మనం బెనిఫిట్ చూసాం కదా. ఇంకా 10% ఎలా వస్తుందో చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం 4000 వస్తువులు ప్రొడక్ట్ కొనుక్కున్నాం. అది కొనుక్కొని మనకు నచ్చితే ఒక 10 మందికి చెప్పినాం. మనం 10 మందికి చెప్తే తలా 4000 వస్తువులు కొనుక్కున్నారు అనుకోండి. అంటే సపోజ్ నేనే ఫస్ట్ 4000 కొన్నాను, నేను 10 మందికి చెప్పినాను. 10 మందికి చెప్తే వాళ్ళు ఏమవుతుందంటే తలా 4000 కొంటే 40,000 కంపెనీకి సెల్లింగ్ అయింది. ఎవరి తరఫున అయింది? నా తరఫున అయింది. అయితే కంపెనీ ఎప్పుడు ఏం చేస్తుందంటే నా తరఫున 40,000 టర్న్ ఓవర్ అయితే నాకు 10% లెక్క 4,000 రూపాయలు నా అకౌంట్లో ఇస్తుంది. ఇలా ఉండదు. ఫస్ట్ నేను 4,000 ప్రొడక్ట్ కొనుక్కున్నాను, నేను వాడుకున్నా, నాకు నచ్చింది. 10 మందికి నేను డివైడ్ చేస్తున్నాడా అంటే వాళ్ళు 10 మందికి కొంటే నాకు 40,000 టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ 40,000 టర్న్ ఓవర్ అయితే ఇక్కడ నాకు 4,000 కంపెనీ బెనిఫిట్ ఇచ్చింది. అంటే మనకు ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు నాకు 4,000 లాభం వస్తుందంటే ఈ 10 మంది చూసుకుంటారా, నేను కూడా మీ లెక్కనే 4,000 ఉన్నాను, మరి నాకు ఏం రాలేదు, మరి నీకు అంత వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే నేను 10 మందికి చెప్పడం ద్వారా నాకు 4,000 వచ్చినాయి అంటే మరి నేను చెప్తే మాకు కూడా వస్తాయంటే వస్తాయి చెప్పండి అంటే వాళ్ళు కూడా ఒక 10 మందికి చెప్తే 100 మంది అవుతారు. అప్పుడు కంపెనీకి వచ్చేసి 4 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. అప్పుడు మనకు 10% చొప్పున 40,000 రూపాయలు మన అకౌంట్లో పడతాయి. 40,000 సంపాదించడానికి మనం ఇక్కడ ఏమైనా షాప్ పెట్టినామా, ఎప్పుడైనా పెట్టుబడి పెట్టినామా, ఏమన్నా లేకుంటే ఏమైనా బరువు పోసినామా? ఏం లేదు. ఖాళీ నోట్తోని మనం ఇక్కడ షాప్ చేంజ్ చేసి లైఫ్ చేంజ్ చేసుకుంటుంది మన ప్రెస్టీజ్ కంపెనీ. ఏంటంటే మనం ఒక షాప్ చేంజ్ చేయడం ద్వారా 10 మందికి చెప్పడం ద్వారా మనకు 4,000 వస్తున్నాయి. ఆ 10 మందికి చెప్తే 100 మంది అవుతారు, 40,000 మనకు బెనిఫిట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ 100 మంది కూడా రాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 10 into 10 100 మందికి చెప్తారు వాళ్ళు కూడా. అప్పుడు 1000 మంది అవుతారు. అంటే 1000 మంది అంటే ఇప్పుడు 40 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. మనకు 10% చొప్పున అంటే 4 లక్షలు మన అకౌంట్లో పడతాయి. అంటే ఈ 1000 మంది మనకు తలా 4,000 రూపాయలకు వస్తువులు కొంటే మనకు 4 లక్షలు వస్తున్నాయి. 4 లక్షలు వచ్చినాక ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా కావా? ప్రతి ఒక్కటి మనకు లగ్జరీ కార్ వస్తుంది, మనకు లగ్జరీ లైఫ్ ఉంటుంది, సెక్యూరిటీ ఇన్కమ్, బ్యాంక్ బ్యాలెన్స్, డ్రీమ్ హౌస్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పేరెంటల్ కేర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో వల్ల సరిపోక మనం ఎదుటి వాళ్ళకు మన తల్లిదండ్రులు కానీ మనకి ఎవరైనా బంధువులు ఉన్నా కానీ వాళ్ళకు సరిగా చూసుకోవడం, ఎందుకంటే అవనిస్తారు. ఎందుకంటే మన ఖర్చులే మనకు బాగున్నాయి కాబట్టి ఈ రోజుల్లో మనకు సరిపోతున్నాం కాబట్టి మనమే అప్పుల్లో అడుగుతున్నాం కాబట్టి మనకు ఇటువంటి బిజినెస్ చేసుకుంటే మనం చేసే పని చేసుకుంటూ పార్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు. చాలా మంది మన అప్లయన్స్ ఇక్కడ
లక్షల్లో సంపాదించే భక్తులు మనకు బుక్లో మనకు ఒక సక్సెస్ ప్రొఫైల్ అనే బుక్ ఉంటుంది. అందులో చాలా మంది లక్షలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ ఫోటోనే ఉంటుంది. ఇలా అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు చూసారు కానీ ప్లాన్ అనేది ఎట్లా ఉంది, బాగుందా లేదా, ఎక్కడ మనం పెట్టుబడి పెట్టినామా, ఎవరికైనా చెప్పినామా ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టండి, షట్టర్ కిరాయి చేసుకో, అడ్వాన్స్ ఇవ్వండి చెప్పినామా? ఏం లేదు. షాప్ చేంజ్ చేసి మనం లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ బిజినెస్ ఇది, చాలా ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు.